मेरे इस्लाम भाइयों और बहनों, आज प्रॉफेट मोहम्मद का जन्मदिन। उन्हें इस्लाम मत प्रवक्ता है। అతడు ఇస్లాం మత వ్యవస్థాపకుడు. ఖురాన్ను ప్రపంచవ్యాప్తంగా దాని గొప్పతనాన్ని ప్రచారం చేసినటువంటి ఒక దివ్య పురుషుడు. దేవుడు ఒక్కడే అని, విగ్రహారాధన చేయరాదని, అల్లా ఒక్కడే దేవుడని ప్రచారం చేసినటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త. అలాంటి మహనీయుని జన్మదినాన్ని ఈద్ మిలాడి ఉల్ నబీ పండుగగా ప్రపంచమంతా జరుపుకుంటారు. మరి ప్రాఫెట్ అంటే ప్రవక్త మహమ్మద్ గారు సామాన్యమైన కుటుంబంలో పుట్టారు. ఒక పేద కుటుంబంలో పల్లె వాతావరణంలో జన్మించారు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే ఇద్దరినీ కోల్పోయాడు. అవ్వాతాతల వద్ద పెరిగాడు. తాత మేకలు గొర్రెల వ్యాపారం చేసేవాడు. కాబట్టి ఆ మేకల పట్ల, గొర్రెల పట్ల, మూగ జీవాల పట్ల అత్యంత ప్రేమ, దయ కలిగినటువంటి మహమ్మద్ స్వచ్ఛమైన, ప్రశాంతమైన, ఏ కక్షలు కార్పణ్యాలు లేని వాతావరణంలో సౌదీ అరేబియాలో జన్మించారు. అది కూడా మక్కాలో జన్మించారు, మదీనాలో మరణించారు. 570లో మక్కాలో జన్మించారు. 632లో మదీనాలో గతించారు. ఆయన జీవితకాలం ఇస్లాం మతం యొక్క ఔన్నత్యాన్ని, దాని గొప్పదనాన్ని చాటి చెప్పారు. కానీ ఆనాడు మూఢాచారాలు, దురాచారాలు, చాలా దుర్మార్గాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి కాలంలో ఈయన చెప్పేటువంటి సందేశాన్ని వినేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ తాను జన్మించిన తన జన్మ కారణం మతోద్ధారణ. ఖురాన్లో చెప్పిందేమి, మనము చేస్తున్నదేమిటి అనే విషయాలను ముఖ్యంగా ఆయన ఖురాన్ను బాగా వ్యాప్తి చేశారు. ఇస్లాం మతంలో ఒక ముస్లింగా జన్మించిన వారు తప్పకుండా అల్లాహ్ పట్ల కల్మా కలిగి ఉండాలని, నమాజ్ ఒక రోజుకు 5 మార్లు మసీదుకు వెళ్ళి ప్రార్థన చేయాలని, ఆ తరువాత సంవత్సరంలో ఒకసారి ఆ రంజాన్ పండుగలో రోజా ఉపవాసాలు పాటించాలని, చివరి శుక్రవారం జకాత్, పేదలకు తన ఆదాయంలో కొంత భాగాన్ని, ఒక 7%, 8% ఆదాయాన్ని పేదలకు పంచాలని. ఎంత గొప్ప గుణం, ఎంత దయాగుణం! తోటి వారికి సహాయపడడం అంటే ఆ అల్లాహ్కు సహాయం చేసినట్లే కదా. కాబట్టి మహమ్మద్ గారు చివరికి హజ్ యాత్ర చేయాలని, ఇస్లాంగా జన్మించిన వారు ప్రతి ఒక్కరూ ఆ ఉపవాస దీక్షలు ముగించేయడానికి మక్కాకు వెళ్ళాలని, అక్కడ చివరిగా ఆ రాక్షసిపై రాళ్ళు విసిరి
ఒక ఇస్లాంగా జన్మించినందుకు జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ప్రచారం చేసినటువంటి ఒక మహాజ్ఞాని, దివ్య జ్ఞాని, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక సంఘ సంస్కర్త, మతాన్ని దుర్వినియోగం చేస్తూ ఖురాన్ యొక్క అర్థాన్ని తప్పుదారిని తీసుకెళ్తున్నటువంటి వారికి ఒక గుణపాఠం చెప్పడానికి జన్మించినటువంటి ఒక అవతార పురుషుడు. మరొక్కసారి నా ముస్లిం సోదరులందరికీ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత వైభవంగా, సంతోషంగా జరుపుకొని ఆయన చెప్పిన దారిలో నడవాలని ఆశిస్తూ మరొక్కసారి ఈద్ మిలాడి ఉన్ నబీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 2 మాటలతో ముగిస్తున్నాను. ఎక్కడైనా 2 తప్పు మాట్లాడింటే క్షమించేది.